ఈ నెల 26 నుంచి రైతు లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 1 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సహాయం అందించాలని నిర్ణయించింది. కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు తమ పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అధికారులకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు రాని వారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలుకు సిద్దమైన సర్కార్ ఇదివరకే ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 1 వరకు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సహాయం అందించాలని నిర్ణయించింది. కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు తమ పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అధికారులకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో పెట్టుబడి సహాయానికి అర్హత ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు రాని వారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన ఈ నెల 26 అంటే రేపు రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో జమ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో దాదాపు 8,000 కోట్లు రైతుల అకౌంట్ లో కూడా జమ కావున్నాయి. అయితే మొదటి విడతలో భాగంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎకరానికి 15,000 ఇస్తాం సంవత్సరానికి చెప్పారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 10,000 కాస్త 12,000కు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మొదటి విడతలో భాగంగా ఎకరానికి 6,000 రూపాయలు కూడా రేపు ఉదయం నుంచి రైతుల అకౌంట్ లో కూడా జమ కానున్నాయి. మొదటగా 1 ఎకరా నుంచి మొదలుకుంటే 2 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ ఉన్నారు. అయితే ఇప్పటికీ రైతు భరోసా ఎవరైతే రాని వారు ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునేందుకు కూడా మరో అవకాశం కూడా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మధ్య కాలంలో ఎవరైనా భూములు అమ్మడం కానీ కొనడం కానీ జరిగితే వాటికి సంబంధించిన అధికారులు కూడా రైతు భరోసాలో కూడా అప్లికేషన్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే రైతు భరోసా రాని వాళ్ళు కొత్త వారు కూడా రైతు భరోసా కోసం అప్లై కూడా చేసుకోవచ్చు. మరి దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా చేయాల్సి ఉంటది. మరి వివరాలను కూడా ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మరి కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలని కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా వాళ్ళు సూచనలు కూడా చేశారు రైతులకి. మరి ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా అమలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా నిధులు కూడా సమీకరించింది. కాబట్టి ఈ నేపథ్యంలో లబ్ధిదారులతో పాటు అంటే పాత లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో జనవరి 1 వరకు కూడా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సాయం అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఎవరైనా భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తే మాత్రం వారికి సంబంధించిన రికార్డ్స్ అంటే ఎవరైతే కొన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రైతు భరోసా వర్తిస్తుంది. కాబట్టి అంటే జనవరి 1 వాళ్ళు కూడా కటా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 1 లోపు ఎవరైతే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో కొత్తగా కొన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వారు కూడా రైతు భరోసా సంబంధించిన వెబ్సైట్ లో కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి వారు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పింది. అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనుంటారు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ కూడా స్పష్టం చేశారు. అయితే గతంలో పోడు భూములకు కొంతవరకు రైతు భరోసా రైతు బంధు వచ్చిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క పోడు భూములకు సంబంధించిన రైతులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క రైతు భరోసా వెబ్సైట్ లో కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైతే రాని వారు ఉంటారో. మరి ఇందుకోసం ఇప్పటికే గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కూడా జారీ చేసినటువంటి ROFR పట్టాలను కూడా పరిలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎవరైతే ROFR సంబంధించి పట్టాలు కలిగి ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క రైతు భరోసా కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈసారి సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారు. మరి ఈ మేరకు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా ఫీల్డ్ సర్వే చేసి సాగుకు యోగ్యమైన భూములను దాదాపు 10 లక్షల ఎకరాల వరకు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి మరి అంటే దాదాపు 1 కోటి పైగా సాగుకు యోగ్యమైన భూములు కూడా గుర్తించారు. మరి దాదాపు సాగుకు యోగ్యంగానే భూములు దాదాపు 10 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా గుర్తించారు. మరి రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్స్ భూములకు కూడా గ్రామ సభల్లో రైతుల సమక్షంలో తొలగిస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్స్ కి రోడ్లకు కూడా సైతం రైతు బంధు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రం నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు మాత్రమే రైతు
రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కూడా అందిస్తామని కూడా చెప్పారు. మరి అనుకున్నట్టుగానే మరి ఏదైతే రాళ్లు రప్పలు గుట్టలు వెంచర్స్ అదేవిధంగా రోడ్లు ఉంటాయో వాటికి సంబంధించిన రికార్డులను కూడా ఈ యొక్క రైతు గ్రామ సభలు కూడా నిన్న మొన్న కూడా తొలగించడం కూడా జరిగింది. మరి రైతు భరోసా అమలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాటు కూడా చేసింది కాబట్టి మరి దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా అందుబాటులోకి తెచ్చింది. మరి రైతు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, మార్పులు చేర్పులు వీలుగా ఎడిట్ ఆప్షన్ కూడా కల్పించారు. మరి గతంలో ఇచ్చిన వివరాలు ఏమైనా తప్పులు ఉంటే మాత్రం బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా మార్చుకోవాలని కూడా ఇప్పటికే ఏఓలు కూడా సంప్రదించి చేసుకోవచ్చని కూడా చెప్పింది. అంటే ఎవరైనా రైతు బంధు రైతు భరోసా రాని వారు ఉంటారో వాళ్ళు రైతు సంబంధించిన ఆఫీసులకు వెళ్ళి అక్కడ రైతు బ్యాంక్ అకౌంట్స్ అదేవిధంగా ఆధార్ ప్రూఫ్స్ అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ వివరాలు ఇస్తే మాత్రం అందులో ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఇచ్చారు కాబట్టి మరి దానిలో ఏఓలు అప్డేట్ చేస్తారు కాబట్టి మరి సంబంధించి కూడా ఇప్పటికే అప్లై చేసుకోవడం కూడా చెప్పారు. ఎందుకంటే రేపటి నుంచి కూడా వేయబోతున్నారు కాబట్టి మరి అంత ప్రాసెస్ అంతా కూడా దాదాపు 15 రోజులు పట్టే అవకాశం ఉంది కాబట్టి మరి వారికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికే ఇటు ఈ సీజన్ లో ఎకరానికి ఒక సీజన్ కి 6,000 ఇస్తామని చెప్పారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి డీటెయిల్స్ కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆర్థిక శాఖ విడుదల చేసే నిధుల ఆధారంగా రైతుల బ్యాంక్ అకౌంట్లు కూడా నేరుగా నిధులు జమ చేయనున్నారు కాబట్టి రేపు ఉదయం నుంచే అంటే 0 నుంచి మొదలుకొని 2 ఎకరాల వరకు మొదటి రోజు అయితే వేస్తారు. తర్వాత 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు, తర్వాత 3 రోజుల నుంచి మిగతా ఎంత ఉంటే అంత వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా వేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరాయి. మరి దాదాపు 8,700 కోట్ల పైగా నిధులు కూడా రైతుల అకౌంట్ లో రైతు భరోసా స్కీమ్ కింద కూడా రేపటి నుంచి కూడా జమ కావున్నాయి కాబట్టి మరి ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకం కలిగిన వారు ఉంటారో వారికి ప్రత్యేక ఆప్షన్ కూడా ఇచ్చడం జరిగింది కాబట్టి మరి జనవరి 1వ తేదీ వరకు కూడా భూమి రిజిస్ట్రేషన్ అయి కొత్తగా పాస్బుక్ వచ్చిన వారు రైతులు తమ పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఏఓలోకి ఇస్తే వాటిని రైతు భరోసా వెబ్సైట్ కూడా అప్లోడ్ చేసి అన్ని ఏర్పాటు కూడా చేస్తారు కాబట్టి మరి వారికి కూడా పెట్టుబడి సాయం అందుతుంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలు రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళు కూడా రైతు బంధు కోసం కూడా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా గతంలో రైతు బంధు రైతు భరోసా రాని వారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి మరి యొక్క అవకాశాన్ని కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి మరి రైతులంతా కూడా రైతు భరోసా కూడా అప్లై చేసుకోవచ్చు. దాదాపు ఒక 10,000 మంది పైగా రైతులు కూడా కొత్తగా భూములు కొన్నవాటిగా లెక్క కూడా చేశారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా రికార్డులు కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరైతే రైతు భరోసా రాని వారు ఉంటారో కొత్తగా భూములు కొన్నవారు ఉంటారో వాళ్ళంతా కూడా రైతు భరోసా కూడా అర్హులే. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మరి కొత్తగా ఎవరైతే భూములు కొన్నవారు ఉంటారో మరి అదేవిధంగా ఇప్పటి వరకు రైతు బంధు రైతు భరోసా రాని వారు ఉంటారో వాళ్ళంతా కూడా రైతు భరోసా కోసం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి రైతు భరోసా వెబ్సైట్ లో కూడా ఎడిట్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు కాబట్టి మరి ఎవరైతే ఇప్పటి వరకు రైతు భరోసా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ యొక్క మరో అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇది మాత్రం రైతులకు కొంతవరకు శుభసూచకంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యవసాయ యోగ్యమైన రైతులు ఉంటారో వ్యవసాయం చేస్తారో వాళ్ళకు మాత్రం రైతు భరోసా ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం నుంచే ఈ యొక్క రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.